హే గైస్, వెల్కమ్ బ్యాక్. సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఐస్ క్రీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎలా చేసుకోవాలో ఇంట్లోపే ఈ వీడియోలో చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి జీడిపప్పు ఒక 50 గ్రామ్స్, 6 ఖర్జూరం పెక్క తీసుకొని వేసేసుకోవాలి. దీంట్లోకి మిల్క్ వేసుకొని ఓవర్ నైట్ స్కూప్ చేసేసుకోవాలి. లేదు అంటే హాట్ మిల్క్ వేసుకున్న ప్రాబ్లం లేదు. బాదం కూడా ఓవర్ నైట్ స్కూప్ చేసుకొని తొక్క తీసేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. దీంట్లోపే వేసేసుకొని మూత పెట్టి 1 అవర్ సైడ్కి పెట్టేశాను. నెక్స్ట్ ఇది నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా మిక్సీ పట్టేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. మిల్క్ క్వాంటిటీ వచ్చేసరికి 1/2 లీటర్ అయితే నేను తీసుకున్నాను. 1/2 లీటర్ కొంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకున్న ప్రాబ్లం లేదు. నాకు ఫ్లేవర్ ఎక్కువగా తెలియాలి అనుకొని నేను 1/2 లీటర్ తీసుకున్నాను. సో నేను 1/2 లీటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇది నేను మరిగించుకోవాలి. ఇది మరిగిన లోపు నేను ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్లోపే పన్నీర్ వేసుకొని కొంచెం మిల్క్ వేసుకొని ఇంకొకసారి మిక్సీ చేసుకున్నాను. పేస్ట్ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు మిల్క్ బాగా మరిగిన తర్వాత మనం ఈ పన్నీర్ పేస్ట్ అనేది వేసేసుకోవాలి. ఈ మిల్క్ అనేది మనకి 30% మరిగిపోతే చాలు. అప్పుడే మనం రెడీ చేసుకున్న పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఒక 20% బాగా మరిగిన తర్వాత షుగర్ కొంచెం వేసుకోవాలి. షుగర్ నచ్చిపోయిన వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. కొంచెం తీపి తగలాలి అని నేను 1/2 టీ గ్లాస్ షుగర్ వేసుకున్నాను. కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని బాగా కలిపేసుకున్నాను. బాగా పొంగు వచ్చే వరకు అయితే మనం ఇది బాగా మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత కొంచెం లాస్ట్ టైంకి పన్నీర్ ఇలా వేసేసుకొని ఒక్కసారి బాగా పొంగు వచ్చే వరకు బాగా మరిగించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లగా చేసుకోవాలి. ఇది బాగా చల్లగా చేసుకున్న తర్వాత మనకు ఐస్ జార్ ఉంటాయి కదా, అలాంటి జార్లో కానీ చిన్న చిన్న గ్లాసెస్లో కానీ దేంట్లోనే వేసేసుకోవచ్చు. ఇలాంటిది నేను మీషోలో కొన్నాను. సో దాంట్లోపే నేను చేసేసాను. దీనిపైన కూడా బాదం ఇంకా జీడిపప్పు యాడ్ చేశాను. కొంచెం ఎక్స్ట్రా క్వాంటిటీ ఉండిపోయింది. సో షాప్లో ఐస్ క్రీమ్ కొన్నాం కదా, ఆ జార్లోపే వేసేసుకొని మళ్ళీ బాదం జీడిపప్పు వేసేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లోపు ఒక 5 to 6 అవర్స్ అయితే ఉంచేసుకోవాలి. 5 to 6 అవర్స్ తర్వాత తీసి చూస్తే మనకి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీ, చాలా హెల్దీ కూడా. ఏ ఎసెన్స్ కానీ ఏమీ యూజ్ చేయకుండా చాలా బాగా చేసుకున్నాము. ఇలా వాటర్లోపు కొంచెం సేపు ఉంచి తీసేసుకుంటే మనకి హెల్దీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోద్ది. చాలా టేస్టీ, చాలా హెల్దీ కూడా. ఏ ఎసెన్స్ యూజ్ చేయకుండా చేసుకున్నాం కాబట్టి హెల్దీగా ఉంటుంది కదా. ఈ సమ్మర్లో పిల్లలకి తప్పకుండా ఈ ఐస్ క్రీమ్ చేసి పెట్టండి. చాలా బాగా నచ్చి తింటారు, ఇంకా చేయమంటారు. ఇలాంటి మంచి కొత్త కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి కదా. నేను ఇంకో దాంట్లో కూడా వేసుకున్నాను కదా, అది ఇన్స్టాంట్గా తీసేయడం, క్రీమీగా రాలేదు. ఒక 2 minutes ఆగి చేస్తే క్రీమీ టెక్స్చర్ అయితే డెఫినెట్గా వస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.